సర్వం త్యాగం చేసి ఆనాడు పోరాటం చేశాం. ఇంతకుముందు ప్రతాప్ రెడ్డి గారు భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వతంత్రం వస్తే సెప్టెంబర్ 17, 1948 వరకు ఈ ప్రాంతానికి విముక్తి కలగలేదు. హైదరాబాద్ సంస్థానంలో ఆనాడు రాచరిక పాలనలో మగ్గుతున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు చదువుకున్న వాళ్ళే కాదు, చదువులేని వాళ్ళు స్వేచ్ఛ కావాలి, ఇక రాచరికం చేతిలో మేము నలిగిపోదలుచుకోలేదు, సర్వం ఒడ్డుతాం, మేము స్వేచ్ఛను సాధిస్తాం, ఈ వెట్టి చాకిరి విముక్తి నుంచి మేము బయటపడతాం, వెట్టి చాకిరి నుంచి అని చెప్పి ఆనాడు పోరాటం చేయడం జరిగింది. నాకు తెలిసినంత వరకు బండి యాదగిరి బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాం సర్కారోడా అని ఏదైతే స్ఫూర్తిని జానపదాన్ని జనపదంలోకి తీసుకొచ్చిండో వారు కూడా నిరక్షరాస్యులే. అలాంటి నిరక్షరాస్యులను కూడా ప్రభావితం చేయగలిగిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ప్రజలలో చైతన్యం, ప్రజలలో పోరాట స్ఫూర్తిని నింపినవాడే గొప్ప నాయకుడు అవుతాడు. గొప్ప నాయకులను ఎప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, గుండెల్లో గుర్తు పెట్టుకొని గుండెల నిండా వారిని అభిమానిస్తారు. స్వతంత్రం వచ్చి భారత రాజ్యాంగాన్ని రచించుకొని మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశంలో నిర్వహించినప్పుడు ఈ దేశంలోనే అత్యధిక మెజారిటీతోని గెలిచిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కంటే కూడా అత్యధిక మెజారిటీతోని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అయ్యిండు అని అంటే ప్రజలకు వారి పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం, వారు ప్రజల కోసం చేసిన త్యాగానికి, పోరాటానికి గుర్తింపే భారతదేశ మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో వారికి అత్యధిక మెజారిటీ రావడం. నాకు తెలిసినంతవరకు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు సవరించాలి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా లోపం ఉంటే, మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాలను, పార్లమెంట్ భవనాన్ని ఆనాటి ప్రధానమంత్రి, రాష్ట్రపతిలో, ఇతర నాయకులు ప్రారంభించలేదు. భారతదేశంలో అత్యధిక మెజారిటీ వచ్చిన రావి నారాయణ రెడ్డి గారి చేతనే పార్లమెంటు భవనాన్ని ప్రారంభింపజేయడం ద్వారా మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రజా తీర్పును, ప్రజల యొక్క ఆలోచనను ప్రతిబింబించినరు. అంత గొప్ప అవకాశం రావి నారాయణ రెడ్డి గారికి, తెలంగాణ సమాజానికి దక్కింది. అది రావి నారాయణ రెడ్డి గారికి దక్కిన గౌరవం కాదు, ఈ తెలంగాణ సమాజానికే దక్కిన అరుదైన గౌరవం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆనాటి రాచరికం మీద పోరాటం చేసిన అనుభవంతో, సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేసిన పోరాటం యొక్క ఫలితాలను పేదలకు అందించాలని ప్రజాస్వామిక విధానంలో, చట్టసభలలో, అది పార్లమెంట్లో, శాసనసభలో ప్రజల పక్షాన నిలబడి రావి నారాయణ రెడ్డి గారు చేయవలసిన ప్రయత్నం అంతా చేసిండ్రు. నాకున్న సమాచారం మేరకు వారికి 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇక ప్రత్యక్ష ఎన్నికలలో నేను పోటీ చెయ్యను అని చెప్పి వారే స్వయంగా ఎన్నికలకు దూరం జరిగి పార్టీ బాధ్యతల నుంచి తప్పుకొని సామాన్య కార్యకర్తగా ప్రజలకు స్ఫూర్తినిచ్చి పార్టీని నడిపించడానికి అన్ని పదవులను త్యాగం చేసిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు. ఈ కాలంలో మనం చూస్తున్నాం, ప్రజలు ఓడించినా కూడా పదవిని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ ప్రజలలో నెగ్గి ప్రజా అభిమానం ఉన్నప్పుడే పదవిని, పార్టీ బాధ్యత నుంచి కూడా హుందాగా తప్పుకొని ఇతరులకు అవకాశం కల్పించిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు.
స్వేచ్ఛ కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కొట్లాడి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బలోపేతం చెయ్యాలి, మనమే రచించుకున్న రాజ్యాంగాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని తన వంతు ప్రయత్నం చేసి మొదటి తరంలో ఒక గొప్ప స్ఫూర్తిని నింపిన రావి నారాయణ రెడ్డి గారి జాతీయ పురస్కారం మలితరంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అందించడము అనంటే సముచితమైన స్థానము ఈ జాతీయ అవార్డుకు రావి నారాయణ రెడ్డి గారు అందించిన సేవలకు దక్కిన గౌరవం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి పురస్కారం అందించడం ద్వారా ఈ పురస్కారానికి గౌరవం దక్కింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాకు దక్కిన అరుదైన అవకాశము అని చెప్పి నేను భావిస్తున్నా. వేలు లక్షల మంది పాల్గొనే సభలలో పాల్గొంటుంటాం, ఉపన్యాసాలు ఇస్తుంటాం. కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న ఒక్కొక్కరు ఒక రకమైన చరిత్ర, అనుభవాలు, వయసు, అదేవిధంగా త్యాగాలు చేసిన వాళ్ళు ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. ఇలాంటి వేదికల మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి అంచనా వేసి మాట్లాడాల్సిన పరిస్థితులు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నన్ను ఒక మాట అడిగినారు, ఎంత సమయం ఉందని. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక ఒక నిర్ణయం తీసుకున్నా. నాకంటే చిన్నవాళ్ళు ఉంటే సమయం నేను చెప్పాలి, నాకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చిన సమయం అంతా కూర్చోవాలి అని. అందుకే మీరు ఎంతసేపు ఆదేశిస్తే నేను అంతసేపు ఉంటాను. మీరు ఈ సమాజానికి ఇవ్వాల్సిన సందేశాన్ని మీరు ఇవ్వండి. ఎందుకంటే ఈనాడు ఆ స్ఫూర్తి తగ్గుతా పోతా ఉంది. తొలి తరంలో ఒక బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, రావి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు మనకు స్ఫూర్తినిస్తే, మలితరంలో జైపాల్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు. 50 సంవత్సరాలు సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, ఐఎన్పిఆర్ మంత్రిగా, వివిధ హోదాలలో పెట్రోలియం శాఖ మంత్రిగా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, ఉత్తమ పార్లమెంటేరియన్గా, దక్షిణాది రాష్ట్రాలలోనే మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఆ తరానికి సంబంధించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు పాల్గొన్న సమావేశాలలో పాల్గొని వారు చెప్పే వారి అనుభవాలను వినడం ద్వారా పరిపాలనలో నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అవి మాకు ఉపయోగపడతా ఉంటాయి. అందుకే ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు సమయంతో కొలవకుండా వాళ్ళ